అవతల వ్యక్తులు కూడా చెప్పారు, దీంట్లో ఏదైనా తప్పిదాలు ఉంటే నిరూపణ చేయండి, స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే పిలిపించండి, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పినా కూడా అలాంటివి చేయకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి రోజు మీడియా సమావేశాలు పెట్టడం, మాట్లాడుతుండడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ప్రభుత్వం అధికారంలో మీరున్నారు, మీరు అలా చెప్తే అలా అధికారులు మీ మాట వింటున్నారు. ప్రాపర్గా పలాని వ్యక్తి పలాని సర్వే నెంబర్లో ఈ తప్పు ఉంది, ఈ తప్పును వాస్తవాలు ఇవి అని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలా చేసినప్పుడు దానిపైన గౌరవం పెరుగుతుంది. కానీ ఇలా చేసుకోవడానికి నిజంగా ఇలా చేస్తే దీన్ని రాజకీయ కోణంలో జరుగుతోంది అని చెప్పి ఇప్పటికే అందరూ నిర్ధారించుకున్నారు. ఇంకొక అంశం కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు అనేకమైనటువంటి మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు ఏది కూడా 2 నెలల పైన గడిచినా కూడా విధి విధానాలు నిర్ణయించట్లేదు, పలాని ఇస్తాము అని చెప్పేటువంటి ధైర్యంగా లేకపోతున్నారు. ఈరోజు స్కూల్స్ తెరిచి 2 మాసాలు అయిపోయింది. అమ్మఒడి గైడ్లైన్స్ ఇచ్చామని అన్నారు, లేదు మళ్ళీ అది మావి కాదు అంటున్నారు. అందరికీ అమ్మఒడి ఇస్తారా? బడికి పోయేటువంటి పిల్లలు, అది ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తున్నారా లేదా అన్నటువంటి విషయాలు ఇప్పటికీ స్పష్టం చేయలేకపోతున్నారు. ప్రతి మహిళలకు 1500 రూపాయలు 18 ఏళ్ళు దాటిన తర్వాత 60 ఏళ్ళ వరకు ఎప్పుడప్పుడు డబ్బులు వస్తాయా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాపు నేస్తం గతంలో తీసుకున్న వాళ్ళు, ఈబీసీ నేస్తం తీసుకున్న వాళ్ళు, చేయూత తీసుకున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా మహిళలు 45 దాటిన వాళ్ళు. మిగిలిన 18 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు నెలకు 1500 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ విషయాలపైన తేటతెల్లం చేయాలి. ఇటువంటి విషయాలు మాట్లాడకుండా ఇవన్నీ కూడా రేపు సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం చేయమనంటే ఒక్క సంవత్సరం ఎంత నష్టం ప్రజలకు చేసిన వాళ్ళు అవుతారు? దానిపైన చెప్పండి మీరు సమాధానం. ఇటువంటివన్నీ తప్పించుకునేదానికి రోజు ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేయకుండా వాస్తవాలు ప్రజలకు తెలియజేసేటువంటి అంశాలు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు స్పెసిఫిక్ కంప్లైంట్స్ ప్రజల తరపున, ఓకే నా భూమి ఇది, నాది ఇలా అన్యక్రాంతమైంది, నాది పలానోళ్ళు తీసుకున్నారని చెప్తే దానిపైన ఎంక్వైరీ చేయండి. దానిపైన అవతల వ్యక్తి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా మీరు రెవెన్యూ సమస్యలపైన రండి అని పిలిచి కోర్టు సమస్యలు ఉన్నట్టువి, భాగ పరిష్కారంలో భాగంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇలాంటివన్నీ కూడా తెలియజేసి ఇదంతా కూడా పలాని వ్యక్తుల బాధితులు అని చెప్పడం కూడా సమంజసం కాదు. స్పెసిఫిక్ కేసెస్ ఏదన్నా కూడా ఏ తప్పు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా పలాని ఈ నెంబర్లో తప్పు జరిగింది, పలాని వ్యక్తికి ఇలాంటి తప్పు జరిగింది, వీటిపైన మాకు సరైనటువంటి సమాధానం ఇవ్వండి అని చెప్తే అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాధానం అధికారులు ఇవ్వండి. వ్యక్తిగతంగా ఎవరైతే నష్టపోయారని చెప్తారో వాళ్ళు కూడా సమాధానం ఇచ్చడానికి రెడీగా ఉంటారు.